సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమంలో దేవుని మహారాజ్య సంగతులను గూర్చి వింటున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. గత భాగములలో పరలోక రాజ్యమును గూర్చి ఉపమానముల ద్వారా ఎన్నో సంగతులను మీరు విని ఉన్నారు, నేర్చుకున్నారు. దానికి కొనసాగింపుగా మరొక చక్కని ఉపమానమును ఈరోజు తండ్రి అయిన దేవుని కృపను బట్టి మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. గనుక ఆద్యంతం జాగ్రత్తతో నేను చెప్పే మాటలను వింటూ పరిశుద్ధ గ్రంథములో ఆ మాటలను పరిశోధిస్తూ మీ ఆత్మలను రక్షించుకోవటానికి తగిన ప్రయత్నాలు చేస్తారని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యమును మనుషులకు పరిచయం చేస్తూ ఉపమానముల ద్వారా ఆయన ఆ సంగతులను వివరిస్తున్నారు. అందులో ఒకానొక భాగం ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ ఉపమానం. అదేమిటంటే తలాంతులు మరియు మినాలను గుర్చినటువంటి ఉపమానం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయములలో ఈ ఉపమానమును గూర్చి వ్రాయబడింది. మత్తయి సువార్తలోనైతే తలాంతులను గుర్చినటువంటి ఉపమానముగా కనిపిస్తుంది. లూకా సువార్తలోనైతే మినాలను గుర్చినటువంటి ఉపమానముగా కనిపిస్తుంది. రెండూ కూడా ఒకే అర్థాన్ని, ఒకే భావాన్ని నేర్పిస్తున్నాయి. యేసుక్రీస్తు వారి మాటలలో పరలోక రాజ్యమునకు చేరేటువంటి మనుష్యులు ఎలా ఉంటారో, పరలోక రాజ్యమును కోల్పోయే మనుషులు ఎలా ఉంటారో ఉపమానం రూపంలో ఆయన తెలియజేస్తూ తలాంతులను గూర్చి, మినాలను గూర్చి ఆయన ఆనాటి సమాజానికి వివరించారు. ప్రియులారా, దానిని మనం అర్థం చేసుకోగలిగితే పరలోక రాజ్యమునకు మనం చేరువయ్యే అవకాశం కలుగుతుంది. కోల్పోయే పరిస్థితులలో ఎవరైనా ఉంటే దక్కించుకునే పరిస్థితిని సంపాదించుకోవటానికి అవకాశం కలుగుతుంది. ఒక మనుష్యుడు తన దాసులను పిలిచి ఒక్కొక్కనికి వాని సామర్థ్యము కొలది తలాంతులనిచ్చి లేక మినాలనిచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. దేశాంతరం వెళ్తున్నప్పుడు, అనగా మరో దేశానికి వెళుతున్నప్పుడు తన దాసులను పిలిచి, నేను వచ్చేంత వరకు నేను ఇచ్చినటువంటి ఈ సొమ్మును, అవి తలాంతులు కావచ్చు, మినాలు కావచ్చు, మీరు ఆ సొమ్మును వృద్ధి చేసి నాకు తిరిగి అప్పగించాలి అని ఆ దాసులకు కొంత సొమ్మును ఇచ్చి వెళ్ళటం ఈ ఉపమానాలలో మనం చూస్తున్నాం. తిరిగి ఆయన అధికారమును సంపాదించుకున్న తర్వాత తన దాసుల యొద్దకు వచ్చి లెక్క చూచుకుంటున్నప్పుడు ఎవరెవరు ఎన్నెన్ని రెట్లు ఆ తలాంతులను కానీ మినాలను కానీ అభివృద్ధి చేశారో, ఎవరెవరు వాటిని అభివృద్ధి చేయలేకపోయారో, ఆ తరువాత అభివృద్ధి చేసిన వారికి తగిన బహుమతిని యజమాని ఎలా ఇచ్చాడో, అభివృద్ధి చేయని వారికి శిక్షను ఎలా విధించాడో ఈ ఉపమానంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆ ఉపమాన భాగములను చూడగలిగితే చక్కని సంగతులు మనకు బహిర్గతమవుతాయి. ముందుగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువును, చల్లని చోట పంట కూర్చుకొనివాడువునైన కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను.
అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్మును సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండునెను. పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి ఒక చక్కని ఉపమానము యేసుక్రీస్తు వారి నోట పలుకుబడింది. మనుష్యులకు పరలోక రాజ్యపు సంగతులు, అక్కడి పరిస్థితులు పూర్తిగా అర్థం కావాలనేటువంటి ఉద్దేశ్యంతో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఉపమాన రూపంలో పరలోక రాజ్యపు సంగతులను వివరిస్తున్నారు. వీటిని మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు పరలోక రాజ్యమును బాగా తెలుసుకోవాలి. పరలోక రాజ్యమునకు అర్హత సంపాదించే విధంగా మన ఆలోచన విధానం ఉండాలి. ప్రియులారా, ఒక మనుష్యుడు ఒక యజమానిగా తన దాసులకు కొన్ని తలాంతులనిచ్చి, లూకాసు వార్తలోనైతే మినాలనిచ్చి అని వ్రాయబడింది. అంటే కొంత సొమ్మునిచ్చి ఎవని సామర్థ్యము చొప్పున వానికి అనుగ్రహించిన తరువాత అతడు దేశాంతరము వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత మరలా తిరిగి వచ్చాడు. దాసుల దగ్గర లెక్క చూచుకుంటున్నాడు. నీకు 5 తలాంతులనిచ్చాను, 5 తలాంతులకు నీవు ఎంత వృద్ధి చేశావు? నీకు 2 తలాంతులనిచ్చాను, నీవు 2 తలాంతులను ఏ విధంగా వృద్ధి చేశావు? నీకు 1 తలాంతునిచ్చాను, 1 తలాంతును నీవు ఏ విధంగా వృద్ధి చేశావు అని తన దాసుల దగ్గర ఆయన లెక్క చూచుకోవడం మొదలుపెట్టాడు. అలా లెక్క చూచుకుంటున్నప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు చక్కగా అభివృద్ధి చేసి 5 తలాంతులకు మరి 5 తలాంతులను ఆ యజమానునికి ఇచ్చాడు. 2 తలాంతులు తీసుకున్న వాడు చక్కగా అభివృద్ధి చేసి 2 తలాంతులకు మరలా 2 తలాంతులను ఆ యజమానికి అప్పగించాడు. 1 తలాంతు తీసుకున్న వాడైతే దానిని భూమిలో త్రవ్వి పాతిపెట్టి మరలా ఆ యజమాని వచ్చినప్పుడు ఆ 1 తలాంతునే ఇచ్చి, నేను దీనిని వృద్ధి చేయలేదు, ఎందుకంటే నీవు విత్తని చోట కోయేవాడవు, చల్లని చోట పంట కూర్చుకొనివాడు అని నేను తెలుసుకున్నాను, నీవు కఠినుడు అని నేను ఎరిగి ఉన్నాను గనక నేను నీవిచ్చినటువంటి తలాంతును భూమిలో పాతిపెట్టి రుమాలు కట్టి దానిని ఉంచి నేను ఇదిగో తిరిగి నీకు ఆ తలాంతులే ఇస్తున్నాను అంటున్నప్పుడు ఆ యజమాని ఏమంటున్నారు? నేను కఠినుడనని నీవు ఎరిగి ఉంటే ఆ సొమ్మును సాహుకారుల యొద్ద ఉంచొచ్చు కదా, దానికి వడ్డీ అయినా వచ్చును. కానీ నీవు ఆ సొమ్మును నిర్వీర్యం చేశావు. ఏ లాభము దాని వలన రాకుండా, దానిని వృద్ధి చేయకుండా నీవు దానిని పాతిపెట్టేశావు కనుక నీవు శిక్షను అనుభవించాలి అని చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక ఉపమానం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఉపమానము ద్వారా మన జీవిత పాఠాలను మనం నేర్చుకోవాలి. భూమి మీద దేవుడు మనుషులందరికీ బ్రతుకునిచ్చాడు, కొంతకాలాన్ని ఇచ్చాడు. ఎవని సామర్థ్యము చొప్పున వానికి బ్రతుకునిచ్చాడు, ఎవని సామర్థ్యము చొప్పున వానికి కాలాన్ని ఇచ్చాడు. అందుకే అందరి బ్రతుకు ఒకేలా ఉండదు, అందరి కాలం ఒకేలా ఉండదు. ఎవని సామర్థ్యం చొప్పున వానికి తలాంతులను ఇచ్చినప్పుడు ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు. మినాలనైతే 10 మందికి ఒక్కొక్క మినా ఇచ్చినట్టుగా అక్కడ వ్రాయబడింది. ఎవని సామర్థ్యము చొప్పున వానికి దేవుడు ఈ భూమి మీద బ్రతుకును అనుగ్రహించాడు, కాలమును అనుగ్రహించాడు. దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకులో దేవుడు మరలా మన యొద్ద నుండి చక్కని ఫలితమును తీసుకునేటట్టుగా దేవుడు ఇచ్చిన దానిని మనం వృద్ధి చేయాలి. దేవుడు చెప్పినట్టుగా వృద్ధి చేయాలి. ఇంతకీ దేవుడు మన యొద్ద నుండి ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నాడు? ఉపమానంలో ఉన్న దానిని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి వీలు లేదంటే నన్ను కూడా దేవుడు తలాంతులను కోరుకుంటున్నాడా, లేక రూపాయలను కోరుకుంటున్నాడా, ధనాన్ని కోరుకుంటున్నాడా, ఆస్తిని ఐశ్వర్యమును కోరుకుంటున్నాడా? వృద్ధి చేసి ఇమ్మని దేవుడు లోక సంబంధమైనటువంటి ధనమును లేక బంగారమును పొలములను దేవుడు కోరుకుంటున్నాడా అని మీరు ఆలోచిస్తే కానే కాదు. ఇదంతా ఉపమానము ద్వారా దేవుడు మనకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. పరలోకమును మనకు దగ్గర చేయాలనుకుంటున్నాడు. పరలోకం ఎలా ఉంటుంది? దేవుడు ఇచ్చిన దానిని దేవునికి తిరిగి మరలా అభివృద్ధి చేసి ఇచ్చేవారితో పరలోకం నిండిపోయి ఉంటుంది. పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు, పరలోకంలో ఎవరు అడుగు పెడతారు అనగానే దేవుడు ఇచ్చిన దానిని అభివృద్ధి చేసిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో అడుగు పెడతారు.
ఎవరైతే దేవుడు కఠినుడు అని తమ మనస్సులో నిర్ణయించుకొని దేవుడు ఇచ్చిన దానిని అభివృద్ధి చేయకుండా వారు దానిని పాతిపెట్టి దేవునికి ఏమాత్రము ప్రయోజనకరముగా తమ బ్రతుకులను ఉంచుకొనకుండా దేవునికి ఏమాత్రము ఫలవంతముగా తమ జీవితములను భూమి మీద గడపకుండా తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటూ తమ ఆలోచనలను తాము నెరవేర్చుకుంటూ ఎందరైతే బ్రతుకుతారో వారందరూ పరలోకానికి ఆహ్వానింపబడరు. వారు పరలోకంలో ప్రవేశించడానికి వీలు లేదు. కనుక పరలోక రాజ్యము ఒక మనుష్యుడు తన దాసులకు కొంత సొమ్మునిచ్చి దేశాంతరము పోయినటువంటి సందర్భాన్ని పోలియున్నది అని దేవుడు రాయించాడు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఆలోచన ఆశ మీకు ఉంటే కనుక తప్పకుండా ఈ ఉపమానమును అనుసరించి మీ జీవితాలు మీరు కలిగి ఉండాలి. దేవుడు మన బ్రతుకులలో మనకు ఇచ్చిన దానిని చక్కగా అభివృద్ధి చేసి దేవునికి మరల మనం ఇవ్వగలగాలి. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకులో దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటి? ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన బ్రతుకులో దేవుడు మన నుండి కోరుకుంటున్నదేంటి? రెండు విషయాలలో ఈ యొక్క సమాధానాన్ని చక్కగా వివరించవచ్చు. మొదటిది, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, మనవలే మన పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు విషయాలలో దేవుడు మానవుల నుండి కోరుకున్నటువంటి ఫలము, అభివృద్ధి ఏ విధంగా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఈ రెండు విషయాలను పరిపూర్ణముగా తెలుసుకున్న వారికి, ఈ రెండు విషయాలు చక్కగా నెరవేర్చే వారికి దేవుడు మనుషుల నుండి ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుణ్ణి మనము పరిపూర్ణముగా ప్రేమించాలి. లోకములో ఉన్న దానిని అంతటినీ మనము వెనకకు నెట్టి ముందుగా మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణముగా ప్రేమించాలి. రెండవది, మన చుట్టూ ఉన్న సహోదరులను ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన తన భక్తిని పరమందున్న తండ్రికి మనిషి ఆకారంలో జీవిస్తున్నప్పుడు ఏ విధంగా చూపించారు? తన తండ్రిని పరిపూర్ణముగా ప్రేమించారు. తన చుట్టూ ఉన్న వారిని తన వలె ప్రేమించారు. ప్రియులారా, మీ జీవిత కాలములో మీరు పరమందున్న తండ్రిని పరిపూర్ణముగా ప్రేమించాలి. మీ చుట్టూ ఉన్న సహోదరులను మీ వలె మీరు ప్రేమించాలి. ఈ విషయాలు మీకు బాగా అర్థమైతే తండ్రికి మీరు మీ జీవిత కాలములో ఏమి ఇయ్యగలరో దానిని వృద్ధి చేసి తండ్రికి ఇస్తారు. తండ్రిని సంతోషపెడతారు. మరలా ఆయన తగిన కాలమందు మీ యొద్ద లెక్క చూచుకొని వచ్చినప్పుడు ఆయనకు చక్కని ఫలితమును మీరు ఇవ్వగలుగుతారు. మన జీవిత కాలంలో మనం ఏదో సంపాదించి దేవునికి కొంత ఇచ్చి మిగిలిన దానితో మనము సంతోషపడతామని దేవుడు కోరుకోలేదు. మన జీవిత కాలంలో పూర్తిగా ఆయనను ప్రేమించాలని, పరిపూర్ణముగా ఆయనకు సేవ చేయాలని, మన వలన మన చుట్టూ ఉన్న సహోదరులంతా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ఒక చక్కని మాటను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ప్రభువు మనస్సు మీరు తెలుసుకోవాలని, ప్రభువుకి ఏది ఇష్టమో మీరు తెలుసుకోవాలని దేవుడు తెలియజేస్తూ వ్రాయించిన ఒక చక్కని మాట ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. రోమీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి అలాగే 12వ అధ్యాయం 1వ వచనం కూడా మీరు చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని కొరకు మనుషులు జరిగించవలసినటువంటి సేవ ఏ విధంగా ఉండాలో ఈ వాక్య భాగంలో రాయబడింది. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయన ఆలోచనను తెలుసుకున్నవారెవరు? దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోకుండా వీరు అనుకున్నది దేవునికి ఇష్టమని ఎంతో కొంత దేవునికిచ్చి సంతోషపడుతూ
దేవునిని సంతోషపెట్టామని అనుకుంటూ తిరిగి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. తిరిగి వారి దైనందిన జీవితంలో మునిగిపోతున్నారు. ప్రియులారా, నిజంగా పరలోక రాజ్యమును సంపాదించాలనే ఆలోచన కనుక ఎవరికైనా ఉంటే ముందుగా వారు ఏం చేయాలి? ప్రభు మనసు తెలుసుకోవాలి. పరమందున్న తండ్రి మనసు తెలుసుకోవాలి. ఆత్మలుగా మనుషులందరికీ దేవుడు శరీరాలను అనుగ్రహించాడు. ఆత్మలుగా మనుషులందరికీ దేవుడు శరీరాలను అనుగ్రహించాడు. ఈ శరీరం భూమికి మాత్రమే పరిమితం. భూమి నుండి ఈ శరీరం బయటకు వెళ్ళలేదు. ఆత్మ మాత్రం ఈ భూమి నుండి వెళ్ళిపోతుంది. దేవుడు నిర్ణయించిన కాలంలో ఆత్మ ఈ భూమి మీద శరీరంలో ఒదిగి ఉంటుంది. శరీరం మాత్రం ఇక్కడే ఉండిపోయి దేవుడు నరులారా తిరిగి రండి అని సెలవీయగానే ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ మాత్రమే వెళ్ళిపోతుంది, శరీరం మాత్రం విడిచిపెట్టబడుతుంది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరముతో దేవునికి చక్కని సేవ చేయాలి. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమైనది, పరిశుద్ధమైనది సజీవ యాగముగా మీరు ఈ శరీరమును దేవునికి సమర్పించుకోవాలి. ఈ శరీరమునందు దేవునికి చక్కని సేవను మీరు జరిగించాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే పరలోక రాజ్యమునకు మనలను చేర్చే సేవ ఎలా జరగాలి? మన శరీరము ద్వారా దేవునికి జరగాలి. మన శరీరము ద్వారా దేవునికి జరగాలి. శరీరము ద్వారా దేవునికి చక్కని సేవను ఏ విధంగా జరిగించగలం? దేవుడిచ్చినటువంటి ఈ దేహముతో మనము అనేక మందికి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తును పరిచయం చేయాలి. పరలోక రాజ్యమును చేరువ చేయాలి. యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవునికి కుమారునిగా ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు తన శరీరముతో దేవునికి ఏ విధంగా సేవ చేస్తున్నారో మీకు తెలియనిది కాదు కదా. లేఖనములలో యేసుక్రీస్తు వారు దేవునికి చేసినటువంటి సేవ, ఆయన జీవితమందు ఆయన జరిగించిన సేవ వ్రాయబడింది కదా. ఆయన ఈ శరీరముతో దేవునికి చక్కని సేవ జరిగించాడు. అనగా తన చుట్టూ ఉన్న వారందరికీ దేవుని వాక్యమును ప్రకటించాడు, విస్తరింపచేశాడు. చివరకు ఆయన శరీరమును ఈ భూమి మీద నలుగుగొట్టుకున్నాడు. శిలువ మీద ఆయన మరణించి ఈ భూమిపై దేవునికి చక్కని సేవను తన శరీరమందు జరిగించాడు. చక్కని సేవను శరీరమందు జరిగించాడు. ప్రియులారా, దేవునికి మనము ఇవ్వగలిగిన అత్యున్నతమైనటువంటి అర్పణ ఏదైనా ఉన్నది అంటే అది మన శరీరమే. మన శరీరము ద్వారా దేవుడు సేవలు కోరుకుంటున్నాడు. మన శరీరము ద్వారా మన చుట్టూ ఉన్న సహోదరులంతా రక్షింపబడాలనే ఆలోచన దేవునికి ఉంది. ఆ విధమైనటువంటి కార్యక్రమము దేవునికి సేవగా పిలువబడుతుంది. దేవునికి సేవగా పిలువబడుతుంది. మీకు దేవుడిచ్చిన కన్ను దేవుని వాక్యమును చదవటానికి, మీకు దేవుడిచ్చినటువంటి నోరు దేవుని వాక్యమును మాట్లాడటానికి, మీకు దేవుడిచ్చినటువంటి చెవులు దేవుని వాక్యమును వినటానికి, మీకు దేవుడిచ్చిన చేతులు దేవుడిచ్చిన కాళ్ళు దేవుని పనిలో మీరు ఉండటానికి, సువార్త సేవను మీరు వ్యాప్తి చేయటానికి దేవుడు మీకు అనుగ్రహించాడని మీరు మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చిన మినాలు, వీటిని మనము అభివృద్ధి చేయాలి. ఎలా అభివృద్ధి చేయాలి? దేవుడిచ్చిన ఈ శరీరముతో చక్కగా దేవుని కొరకు సేవ చేయాలి. యుక్తమైన సేవ దేవుని కొరకు చేయాలి. పరలోక రాజ్యమును సంపాదించేటంత సేవ దేవునికి ఈ శరీరమందు మనము జరిగించాలి. దీనిని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, చక్కగా ఆలోచించండి. ఇక మీదట దేవునికి ఏ విధమైన సేవను ఎంత గొప్పగా ఎంత చక్కగా జరిగించాలో మీరు నేర్చుకోండి. చక్కని ఆలోచనతో దేవుని కొరకు దేవుని సేవలో అడుగులు ముందుకు వేయండి. ఒకవేళ ప్రతిఫలమును ఇయ్యకపోతే, ఒకవేళ మన ఇష్టమును మాత్రమే మనం నెరవేర్చుకుంటే, ఈ శరీరమును దెయ్యానికి ఆలయంగా మనం మలచేస్తే చివరికి శిక్ష అనుభవించవలసి వస్తుంది. కలిగిన వానికి మరలా ఇస్తాడు దేవుడు, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసేస్తాడు దేవుడు. కలిగిన వానికి మరి ఎక్కువగా ఇస్తాడు. చిన్న వాటిలో కొద్ది వాటిలో గొప్పగా దేవునికి సేవ చేసి నమ్మకముగా దేవునికి సేవ చేస్తే అధికమైన వాటి మీద దేవుడు నియమిస్తాడు. ప్రియులారా, ఈ భూమి మీద జీవిత కాలములో ఉన్నటువంటి మనము, ఒక చిన్న శరీరంలో బ్రతుకుతున్నటువంటి మనము దేవుని కొరకు ఒక చిన్న పనిని చేయగలుగుతున్నాం. దేవుని కొరకు చిన్న సేవను జరిగించగలుగుతున్నాం. దీని నిమిత్తము దేవుడు చక్కని బహుమానమును పరలోకంలో ఇవ్వాలనుకుంటున్నాడు. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి
కలిగినది కూడా తీసివేయబడుతుంది. మీరు దేవుని చేత బహుమానమును పొందగలిగిన స్థితిలో ఉండాలనుకుంటున్నారా? లేక మీకు ఇచ్చినది కూడా పూర్తిగా తీసివేసి పాతాళ లోకమునకు పంపింపబడే స్థాయిలో ఉండాలనుకుంటున్నారా? ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి ఈ కాలంలో దేవుని కొరకు చక్కని సేవను జరిగించేవారుగా మీరు ఉండాలి. మీ శరీరమును దుర్నీతి సాధనముగా కాదు, నీతి సాధనముగా మీరు వినియోగించాలి. మీ శరీరములో దేవుడిచ్చిన ప్రతి అవయవం నీతి కొరకు మీరు వినియోగించాలి. సహోదరులకు దేవుని వాక్యమును ప్రకటన చేయు నిమిత్తము మీ చేతులు, మీ కాళ్ళు, మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు ఉపయోగపడాలన్నది దేవుని ఆలోచన. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఎంతో గొప్ప భాగ్యము కలిగిన వారు. ఆయన మాటలను విని, ఆయన చెప్పిన ఉపమానములను నేర్చుకొని దేవుని జ్ఞానమును పొందినటువంటి వారు సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. అటువంటి పరిస్థితుల్లో పేతురు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, ప్రభువా, మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించాము, మాకు కలిగే ఫలమేమిటి అని అడుగుతున్నాడు. అంటే మేము నీవిచ్చినటువంటి ఈ తలాంతులను వృద్ధి చేసుకున్నాము, అనేక మందికి దేవుని వాక్యమును ప్రకటిస్తున్నాము, దేవుని సేవలో ఉండాలనుకుంటున్నాము, మా జీవితకాలం అంతా దేవుని చిత్తమును నెరవేర్చాలనుకుంటున్నాము, అయితే మాకు కలిగే ప్రతిఫలం ఏమిటి అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు పేతురుతో? చూడండి, ఒక చక్కని సందర్భంలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలను చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చూసారా? కొద్ది వాటిలో నమ్మకముగా ఉంటే విస్తారమైన వాటి మీద దేవుడు నియమిస్తాడు. మీరు ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి శరీరముతో చక్కని సేవను దేవుని కొరకు జరిగిస్తే మహిమ శరీరమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యమును మీకు దేవుడు అనుగ్రహింపబోతున్నాడు. అంతటి గొప్ప బహుమానమును మీరు పొందాలంటే, దేవుడు మీకు ఇవ్వబోయే గొప్ప సింహాసనమును మీరు పొందాలంటే, ఈ భూమి మీద ఎన్ని కష్టములున్నా, ఎన్ని వేదనలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆపదలున్నా ప్రభువును అనేక మందికి పరిచయం చేయాలి. మీ తండ్రిని పూర్ణ హృదయంతో మీరు ప్రేమించాలి. మీ వలె మీ పొరుగు వారిని మీరు ప్రేమించాలి. అనేకులకు క్రీస్తు రక్షణ సువార్తను వ్యాపింపచేయాలి. అందుకే పేతురుతోనూ మిగిలిన శిష్యులతోనూ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు గొప్ప అధికారమును పొందుతారు ప్రపంచ పునరుజ్జననమందు. ఈ భూమి మీద కాదు, ప్రపంచ పునరుజ్జననమందు. అంటే మరలా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోనికి, పరలోకముగా మనం అందులోనికి వెళ్ళినప్పుడు, నిత్య జీవం అనే ఫలమును మనము దేవుని వలన పొందినప్పుడు అందులో చక్కని బహుమతి దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. కనుక దేవుడిచ్చిన తలాంతును వృద్ధి చేయటానికి ప్రయత్నం చేయండి. మీ స్థాయిని బట్టి దేవుడు మీకు తలాంతు ఇచ్చాడు. అందరికీ ఒకే స్థాయిలో ఒకే విధమైన తలాంతును దేవుడు ఇవ్వడు. ఎవరి స్థాయిని బట్టి వారికి ఇస్తాడు. ఎవరైతే దేవుడిచ్చిన తలాంతును అమితముగా ప్రేమించి ఆ తలాంతును వృద్ధి చేస్తారో, ఆ తలాంతును అనేకమైనటువంటి రెట్లు పెంపొందిస్తారో, దేవుని చిత్తమును నెరవేరుస్తారో, అట్టి వారికి గొప్ప అధికారం ఇవ్వబడుతుంది. కనుక దేవుని వలన పొందగోరే ఆ అధికారమును మీరు సంపాదించుకోవాలంటే కనుక తప్పకుండా ఈ భూజీవిత కాలంలో ఇక నుంచైనా పరలోక రాజ్యం మీద దృష్టి ఉంచి, దేవుడు మీకు ఇచ్చిన ఈ శరీరము ద్వారా దేవుని కొరకు నమ్మకమైన ఖచ్చితమైన సేవను జరిగించండి. ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకంటే కష్టం అండి, ఈ భూమి మీద దేవుని యొక్క సేవను జరిగించడం అంటే ఇబ్బంది అండి అని మీరు అనుకుంటున్నారా? రాబోయే ఫలితంతో పోల్చినప్పుడు, రాబోయే బహుమానంతో పోల్చినప్పుడు ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ ఆటంకాలు, ఈ ఆపదలు ఎన్నతగినవంటారా? దేవుడు మనకివ్వబోయే గొప్ప బహుమతి ముందు ఇవన్నీ ఎన్నతగినవంటారా? లూకాసు వార్త 19వ అధ్యాయంలో మినాలను గూర్చిని వ్రాయించినటువంటి ఉపమానంలో యేసుక్రీస్తు వారు అక్కడ అభివృద్ధి చేసినటువంటి మనుషులకు, అనగా దాసులకు యజమాని ఇచ్చినటువంటి ప్రతిఫలమును మనం చూడగలిగితే పట్టణముల మీద అధికారమును ఇస్తున్నాడు. అంటే వీరు అతడు ఇచ్చినటువంటి సొమ్మును రెట్టింపు చేసినందుకు, అనేక రెట్లు చేసినందుకు అతడు పొంగిపోయి
వీరు కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నారు. నేను ఇచ్చినటువంటి ఈ మినాలను వీరు వృద్ధి చేశారు కనుక నేను వీరికి గొప్ప అధికారాన్ని ఇవ్వాలి. 10 పట్టణముల మీద అతనిని అధికారిగా నియమించాలి అని యజమానుడు అనుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనకి ఇయ్యబోయే ప్రతిఫలం ముందు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని చాలా చిన్నది. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సేవ చాలా చిన్నది. కనుక దీనిని చాలా ఎక్కువగా మనం ప్రేమించి దేవునికి మిన్నయైన సేవ చేయాలి. దేవుడిచ్చిన తలాంతును చక్కగా దేవుని సేవలో మనం వినియోగించాలి. చివరిగా మరో చక్కని మాట మీకు పరిచయం చేస్తాను. రోమీయులకు పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు చూడండి అపొస్తలుడైన పౌలు. ప్రియులారా, దేవుడిచ్చిన చక్కని అవకాశం, దేవుడిచ్చిన తలాంతు లాంటి అవకాశం, దేవుడిచ్చిన మినా లాంటి అవకాశం, దేవుడు మనకిచ్చిన శరీరం, మనకిచ్చిన కాలం. ఈ కాలములో ఏ క్షణము వృధాగా పోకుండా సమయమును సద్వినియోగము చేసుకుంటూ నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి దేవుని సేవను ఎలా విస్తరింప చేయాలని ఆలోచిస్తూ నా పాత్ర దేవుని సువార్త సేవలో ఎంతవరకు ఉన్నదని ఒక్కసారి పరీక్షించుకుంటూ నేను దేవునికి గొప్పగా సేవ చేయాలి. దేవుడు చాలా దయామయుడు, దేవుడు కరుణామయుడు. నేను చేసిన సేవకు అనేక రెట్లు ఫలితమును నాకు ఇస్తాడు. ఆయన నాకు అనుగ్రహిస్తాడు. ఆయన చల్లని చోట పంట కూర్చుకునేవాడు కాదు, చల్లిన చోటే పంట కూర్చుకునేవాడు. ఆయన విత్తిన చోటే ఫలమును ఆశించేవాడు. భూమి మీద మమ్మును విత్తాడు, భూమి మీద నాకు శరీరాన్ని అనుగ్రహించాడు. మనుషులందరినీ భూమి మీద ఆయన ప్రవేశపెట్టాడు. కనుక ఎక్కడి నుండే ఫలమును ఆశిస్తున్నాడు. ఫలమును ఇవ్వకపోతే నరక శిక్షను వారు తప్పించుకోలేరు. ఫలమును ఇచ్చిన వారికి పరలోకమనే బహుమానం కలుగుతుంది. ఆ బహుమానం ముందు ఇప్పుడు మనము పొందుచున్నటువంటి శ్రమ ఎన్నతగినది కాదు. కనుక పరలోక రాజ్యపు ఉపమానం మనకేమని నేర్పిస్తుంది? భూమి మీద ఈ చక్కని జీవిత కాలములో దేవుడిచ్చిన శరీరముతో చక్కగా సేవ చేయండి. దేవుని సేవను ఏ విధంగా మీరు ప్రకటించగలరు, ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళగలరు? ఈ మాటలు చాలా కొద్ది మందికి వినిపిస్తున్నాయి. అనేక మందికి ఈ మాటలు విస్తరింప చేయటానికి మీరు ఏ విధంగా ప్రయత్నించగలరు? మీరు సంపాదించిన ఆస్తి, మీ చెంత ఉన్నటువంటి ధనం మీరు దేవుని సేవలో ఖర్చు చేయాలి. పరలోకమందు మీరు ధనమును వృద్ధి చేసుకోవాలి. అనేక మంది ఆత్మలను మీరు రక్షించి మీ ఖాతాలో వేసుకొని మీరు తండ్రి అయిన దేవునికి ఒక మంచి సమాధానము, ఒక మంచి ప్రత్యుత్తరము చెప్పగలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే మీకు ప్రభువు మనస్సు తెలియాలి. మనం పరలోక రాజ్యాన్ని సంపాదించాలంటే మనం బాగా వెలగాలి. మనము క్రొవ్వొత్తు వలె కరిగిపోవాలి, అనేక మందికి వెలుగునివ్వాలి. అప్పుడు దేవుడు మన కష్టమంతటిని ఆయన తన దృష్టిలో, తన జ్ఞాపకంలో, తన కవిలలో అనగా తన పుస్తకంలో వ్రాసుకొని దానిని భద్రపరిచి మన క్రియలకు తగిన బహుమతిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. కనుక చక్కని నిర్ణయం తీసుకుంటారని నా ప్రియులైనటువంటి మీ అందరికీ ప్రభు పేరిట విన్నవిస్తూ, దేవుని వాక్యమును బట్టి హెచ్చరిస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకుంటే పరమందున తండ్రికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, మీ చిత్తమును నెరవేర్చగలుగుటకు నాయన మీరు చెప్పినటువంటి ఈ పాఠము నిమిత్తం మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కని నిర్ణయంతో ఇక మీదట మీ కొరకు బ్రతికి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకొనగలుగుటకు మీ సహాయమును మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా పరమందున మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.